అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ శత జయంతి సందర్భంగా అనేక అంశాలని కొత్త ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల హామీలు అమలు చేయడంలో దూసుకుపోతున్నామని చెబుతూనే కేంద్రంతో ఉన్నటువంటి సయోధ్య వలన మరిన్ని ప్రయోజనాలు రాష్ట్రానికి కలుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ గత 100 రోజుల్లో అధిక శాతం లబ్ధి పొందింది అనేది ఆ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన. ఎంతవరకు లబ్ధి చేకూరింది, గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా పంచాయతీరాజ్ శాఖకి కలిసి వస్తున్నది ఏంటి? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. పంచాయతీరాజ్ శాఖకి నిధుల వరద జరుగుతోంది అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఎంతవరకు వాస్తవం ఉంది? డెఫినెట్గా అండి. గతంలో లేనిది ఇప్పుడు ఉన్నది. నిధుల వరదే నిజమే. ప్రగతి పదంలో పంచాయతీరాజ్ వ్యవస్థ మనం చూస్తున్నాం. మంచి ప్రభుత్వంగా 100 రోజులను ప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడు లేని విధంగా గ్రామాలు, పంచాయతీలు ఇలా చేయొచ్చా అనే విధంగా డిప్యూటీ సీఎం గారు ఆ శాఖ వన్నీ తీసుకొచ్చారు. 13,336 గ్రామాలు మనం చూసాం. గ్రామ సభలు పెట్టారు. ఒక వ్యవస్థను అయితే చూసాం. అదేవిధంగా పంచాయతీలు నిధులు ఇచ్చారు. ఆగస్టు 15, జనవరి 26లో 10,000 నుంచి 10,000 పెంచారు. 100 రూపాయల నుంచి 200 నుంచి 25,000 పెంచారు మేజర్ పంచాయతీ. అంటే ఒక పంచాయతీల యొక్క గొప్పతనం, పంచాయతీలో సర్పంచ్ యొక్క అధికారాలు, ప్రజలు ఏ విధంగా కావాలనేది చూడగలిగారు. ఈ రోజున ఆ గ్రామ సభలు చేయబట్టి ఈరోజు ప్రపంచ దృష్టిని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించగలిగింది. అంతే కదా, ప్రపంచ రికార్డు ఒకేసారి గ్రామ సభ, వరల్డ్ రికార్డ్స్. అదేవిధంగా పంచాయతీల్లో మన బుడమేరు కూడా పొంగి పొర్లితే 400 పంచాయతీలకి, గ్రామ పంచాయతీలకి సొంత డబ్బు ఇచ్చారు. ఇకపోతే ఈ ఒక ఎత్తు, ఇది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ మంత్రిగా ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఈ గ్రామ సభలు పెట్టడం ద్వారా 4,500 కోట్లు కేటాయించడం ముఖ్యమంత్రి గారుగా ప్రభుత్వం తరపున చేసింది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి ఈ ప్రభుత్వం వచ్చిన మొదట విడతనే దాదాపు 988.62 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఈ 100 రోజుల లోపే, అంటే 20 తారీఖు నిన్న ప్రకటించిన దాన్ని చూస్తే 988 కోట్లు, అంటే దాదాపుగా 2,000 కోట్లు ఒక పంచాయతీకి నిధులు వరదలాగా. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గతంలో ఎప్పుడు అసలు ఇలాంటి ప్రకటనలు చూడలే కదా. అంటే కేశవ్ గారు చెబితే తెలుసుద్ది. గత ప్రభుత్వంలో శాఖలు ఎవరు, మంత్రులు ఎవరు, ఏం చేస్తున్నారో కూడా తెలియలా, బహిరంగంగా ఇట్లా మీటింగ్ చెప్పాలా, అట్లా ఏ నిధులు దేంట్లో ఉన్నాయి, దేంట్లో డైవర్ట్ అవుతున్నాయో కూడా తెలియదు. ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి, వీళ్ళు సుపరిపాలన దిశగా వెళ్తున్నారు కాబట్టి, ఏది చేసినా ప్రజలకి విత్ స్టాటిస్టిక్స్లో చెప్తున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకోగలుగుతున్నాం. అంటే పంచాయతీలకు ఎప్పుడు లేని విధంగా పూర్వవైభవం ఈ ప్రభుత్వం, ఈ కూటమి తీసుకొచ్చిందనే చెప్పాలా. దీన్ని మన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, అంటే జాతీయ పెద్దలతో, మోదీ గారితో ఉన్న సంబంధాలు కావచ్చు, ఒకవైపు అనుభవం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇదితో ఈ చొరవ తీసుకోవటం వల్లే పంచాయతీలకి ఈ రోజున 2,000 కోట్లు విత్ ఇన్ షార్ట్ టైంలో వచ్చినాయి. అంటే ఒక గ్రామం. ఒకటి చంద్రబాబు నాయుడు గారు నిన్న రివ్యూ చేశారు గ్రామీణ నీటిపారుదల శాఖకు సంబంధించి. అది కూడా పవన్ కళ్యాణ్ గారే చెబుతున్నారు. అది కూడా జల్ జీవన్ మిషన్ నిధులు మొత్తం కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి, మురిగిపోయినాయి లాస్ట్ టైం. వాటిని ఈసారి సద్వినియోగం చేస్తాము అనేటువంటి ఒక మాట చెప్పారు. అంటే పంచాయతీరాజ్కి వచ్చే నిధులు, జల్ జీవన్ మిషన్కి వచ్చే నిధులు వేరువేరా, లేదంటే మళ్ళీ అదే కోటాలో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి? జల్ జీవన్ మిషన్ సపరేట్గా ఉంటాయండి. పంచాయతీరాజ్కి ఇచ్చే సపరేట్గా ఉంటాయి, జల్ జీవన్ మిషన్ సపరేట్గా ఉంటాయి. గత ప్రభుత్వంలో ఏంటంటే వాళ్ళకి సకాలంలో స్పందించకపోవడం వల్ల నిధులు వాడకపోతే మురిగిపోతాయి కదా. అంటే ప్రభుత్వం ఏది కూడా ఏం కావాలి, సంక్షేమ మాటను బటన్ నొక్కాం, మన ప్రజలకు ఇచ్చామని ఆలోచించారు తప్పితే, సెంట్రల్ గవర్నమెంట్ ఏమిస్తుంది, ఆ పథకాలను ఏ విధంగా నిధులు కేటాయించాలి, ప్రజలకు ఏ విధంగా మేలు చేయాలని ఆలోచించకపోబట్టే ఈ రోజున ఆ పరిస్థితి వచ్చిందనమాట. కానీ వీళ్ళు ట్రాన్స్పరెన్సీగా ఉండటం వల్ల ఈరోజు వీళ్ళకి కావాల్సింది ఎమ్మటే వాళ్ళు అడిగిన ఎమ్మటే మనం రాష్ట్రానికి మనం చేయాలన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వంతో నిధులు ఇవ్వటం కాబట్టి 100 రోజుల్లో 2,000 కోట్ల పనులు పంచాయతీ దక్కించుకోగలిగింది. ఇప్పుడు 100 రోజుల పాలన పరంగా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని శాఖల్ని సమన్వయం చేసేటువంటి విషయంలో ఈ 100 రోజుల్లో జరిగినటువంటి పాజిటివ్ అంశాలు ఏంటి? ఏదైతే మార్పు అని ప్రజలు కోరుకున్నారో ఆ దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేయగలిగిందా? డెఫినెట్గా అండి. 100 రోజుల్లో మార్పు అంటే ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ, పారదర్శకత తీసుకొచ్చగలిగారు. అసలు పంచాయతీ సర్పంచులు విలువే లేదు గత ప్రభుత్వంలో. వాళ్ళకి ఏం పవర్స్ కూడా లేవు. వాళ్ళకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వగలిగింది. వాళ్ళకు ఆ పరిధిలో ఏమేమి పనులు కావాలో వాళ్ళ చేత ప్రభుత్వం తెప్పించుకోగలిగింది, నిధులు కేటాయించగలిగింది. కాబట్టి పంచాయతీలు బాగా ఎప్పుడు లేని విధంగా వాళ్ళకు ఒక జీవం పోశారు. వెంటిలేటర్ మీద ఉన్న ఆ వ్యవస్థని వీళ్ళు మంచి లైవ్లో తీసుకొచ్చారు. గ్రామాలని సస్యశ్యామకం చేసినప్పుడే, గ్రామాలు సర్వతోముఖాభివృద్ధిగా ఉన్నప్పుడే దేశం బాగుంటుంది అనేది చక్కగా తీసుకెళ్ళగలిగారు. ఎందుకంటే అనుభవం ఉంది కదా, 4 దశాబ్దాల అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది.
తర్వాత పంచాయతీలకి గ్రామాలకు ఏదైనా చేయాలన్న ఆలోచన ఆ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి వీరిద్దరు యొక్క సమన్వయంతో దీనికి పూర్వవైభవం పంచాయతీరాజ్ వ్యవస్థకు తీసుకొచ్చారు. రైట్ థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి ఆ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి బాధ్యత ఫలితంగా 100 రోజుల్లోనే దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరయ్యాయి. అలానే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి సంబంధించి మరో 4,000 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి పరిస్థితి. 100 రోజుల పాలనలో ఇటు పంచాయతీరాజ్ శాఖ, అటు విద్యాశాఖ, అలానే మరిన్ని కీలకమైనటువంటి శాఖలు, ముఖ్యంగా నీటిపారుదల శాఖ ఇటువంటి వాటిపైన తీసుకున్నటువంటి నిర్ణయాలు, రివర్స్ టెండరింగ్ లాంటి వాటిని ఆపడం అనేది ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయంగా చూడాల్సి ఉంటుందని చంద్ర శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.